జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫాక్స్కాన్ కి సంబంధించినటువంటి ఫాక్స్కాన్ అనేది మనకు తెలిసినదే. భారత ప్రభుత్వంతో కలిసి అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడంలో నిమగ్నమైంది. ఇప్పటికే చైనాకు ధీటుగా మనం భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఫాక్స్కాన్ ఇప్పుడు ఫాక్స్కాన్ సిఇఓ అండ్ చైర్మన్ అయినటువంటి యంగ్ లియు, ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. సో పద్మభూషణ్ ఫాక్స్కాన్ సిఇఓ అండ్ ఫౌండర్ కి లేదా చైర్మన్ కి ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా పెంచింగ్ చైనా అంటే అంతేనా కాదా? తప్పకుండా అందుకనే చేసాం. మనం చైనాని ఇరకాటంలో పెట్టేటువంటి దిశగానే ఒకటి చేశాము. రెండవది ఫాక్స్కాన్ ఈరోజు చైనాలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ లూయి అన్నటువంటి వ్యక్తి వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తైవాన్ ఎన్నికలలో నిలబడ్డాడు. తైవాన్ ఎన్నికల్లో నిలబడితే కనుక అపోజిషన్ పార్టీ ఓట్లు చీల్తే కనుక అపోజిషన్ గెలవడం కష్టం అవుతుంది. రూలింగ్ పార్టీ మనకు చాయ్ ఇన్ వెంగ్ పార్టీ ఆవిడ పార్టీ గెలుస్తుంది అంటే చైనాకు వ్యతిరేకమైన పార్టీ గెలుస్తుంది అని చెప్పి యంగ్ లూయి మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా చైనాలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు, ఇతరత్ర ఏజెన్సీస్తో రైడ్ చేయించారు, ఆయన బాగా సతాయించారు. కాబట్టి ఫాక్స్కాన్ ని మనం భారతదేశంలో అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము. ఆల్రెడీ 2-3 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తెలంగాణలో కూడా వస్తుందని అంటున్నారు. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, బహుశా గుజరాత్లోకి వెళ్తారు. చాలా ప్రాంతాల్లో ఫాక్స్కాన్ భారతదేశంలో గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు వాళ్ళు. అంటే క్రమేపీ వచ్చే 5-6 సంవత్సరాలలో చైనా నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 75-80% భారతదేశానికి షిఫ్ట్ చేస్తారు. చైనాలో ఉన్న ప్రొడక్షన్ ఒక్క చైనాలో అమ్మకాలకు మాత్రమే ఉంచి ఇంటర్నేషనల్ గా మొత్తం ఎక్కడైతే వాళ్ళు సప్లై చేయాలనుకుంటున్నారో యాపిల్ ప్రోడక్ట్స్ అవన్నీ భారతదేశంలో తయారు చేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకని మనం ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం ఒకటి. రెండవది, చైనాతో మనకు ఘర్షణ ఉన్నది కాబట్టి మనం టైవాన్ ని ప్రోత్సహిస్తూ టైవాన్కి చైనాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి టైవాన్ యొక్క పక్షాన్ని మనం నిలబడ్డామన్నటువంటి బలమైన సంకేతం పంపించడానికి మనం ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక విధంగా చూస్తే కనుక చైనా చంప మీద దెబ్బ కొట్టినట్లే అవుతుంది. చైనా కానీ దీన్ని ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తే రేపటి రోజు మనం టిబెట్ ను కూడా ఫ్రంట్ కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు మనకు రావచ్చు. ఆల్రెడీ టైవాన్ మనం ఓపెన్ చేశాము, ఇప్పుడు టిబెట్ ను కూడా చేస్తాము. కాబట్టి చైనా మనం చెప్పకనే వన్ చైనా పాలసీని తీసేయకుండానే క్రమేపీ మనం చైనాని ఇరకాటంలో పెట్టేటువంటి దిశగా ఈ యొక్క మూవ్ చేశాము. చాలా అద్భుతమైన స్ట్రాటజిక్ మూవ్. ఎవరికి ఎక్కడ నొప్పి తెలియాలో అక్కడ తప్పకుండా నొప్పి తెలిసింది. అన్ఫార్చునేట్లీ మన ప్రజలు ఇచ్చిన వాళ్ళలో ఏదో ఫారినర్స్కి 8 మందికి ఇచ్చారు, దాంట్లో ఈయన కూడా ఇచ్చారు అని చెప్పేసి మన వాళ్ళకి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫాక్స్కాన్ సిఇఓకి పద్మభూషణ్ ఇవ్వడం అనేది పెద్ద అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్ కింద నేను భావిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.